తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసుకి ఏమైంది ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు ప్రకాష్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే అని కరివేపాకు సందేహంగా అడిగాడు. నేను పెళ్ళిళ్ళు చేయడంతో పాటు ఎగిరే విమానాలకు ఇంధనం అయిపోతే హీలియం బెలూన్ వేసుకొని వెళ్ళి కిరోసిన్ క్యాన్ ఇచ్చి వస్తుంటా. బహుశా అప్పుడు చూసుంటారో. అదేంటి, విమానాలు కిరోసిన్తో నడుస్తాయా అని కరివేపాకు ఆశ్చర్యంగా అడిగాడు. కిరోసిన్ ఏం కర్మ, అనాసిన్తో కూడా నడుస్తాయి. అనాసిన్ ట్యాబ్లెట్ కదా. ఈ పీతాంబరం ఏదేదో మాట్లాడి కొంప ముంచేలా ఉన్నాడు అని మనసులో అనుకొని, మీరు మాట్లాడుకుంటూ ఉంటే పెళ్లి ముహూర్తం దాటిపోతుంది అని తొందర పెట్టాను. ఆ మాటకు కరివేపాకు కర్పూరం సిగ్గుపడుతూ తల ఉంచుకున్నారు. సిగ్గుపడుతున్న వాళ్ళ జంటను చూస్తుంటే సిగ్గు లేకుండా చచ్చిపోవాలనిపిస్తుంది. పాపం పీతాంబరం అయితే పళ్ళు నూరుతున్నాడు. ఈ అంకుల్ ముందు ముందు ఇంకెంత పెంట చేస్తాడో, ఈ పెళ్ళి ఎలా ఆపుతాడో. ఓం అమరేంద్ర బాహుబలిని కట్టప్ప స్వాహ, వంటలక్క మొగుణ్ణి మోనిత స్వాహ, చైనావాడు గబ్బిలాలు బొద్దింకలు స్వాహ, ట్రంప్ మామ ప్రెసిడెంట్ సీటు స్వాహ, ఇంకాసేపట్లో నీ పెళ్లి స్వాహ అంటూ పీతాంబరం పెళ్లి మంత్రాలు చదువుతుంటే నేను మధుమతి గారు కష్టపడి నవ్వు ఆపుకుంటున్నాం. పెళ్లికి వచ్చిన అతిథులు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. స్వామి, ఏంటి ఆ మంత్రాలు అని కరివేపాకు రూపంలో ఉన్న కుక్క ఆశ్చర్యంగా అడిగాడు. రోజు అర్ధరాత్రి 3 ముక్కుల దయ్యంతో కలిసి నేర్చుకున్నాను. హైబ్రిడ్ పెళ్లి మంత్రాలు ఇవి ఇలాగే ఉంటాయి అని పీతాంబరం చిరాకు పడుతూ సమాధానం ఇచ్చాడు. నేనెక్కడా వినలేదే స్వామి. అయినా నీకు మంత్రాలు కావాలా, పెళ్ళి కావాలా? మాకు పెళ్ళే కావాలి అని సిగ్గుపడుతూ చెప్పాడు. అయితే నోరు మూసుకొని కూర్చోండి. నీ పెళ్లి పెటాకులు చేసే పూచి నాది అని పీతాంబరం అనేసి నాలుగు ఖర్చుకున్నాడు. అదేంటి, పెళ్లి పెటాకులు చేయడం ఏంటి అని కరివేపాకు కంగారుగా అడిగాడు. పెటాకులు కాదురా శుంఠా, పెట్టే అటుకులు. నీ పెళ్లి చేసి పెట్టే అటుకులు తినిపిస్తాను అంటున్నా. ఇదిగో, ఇన్ని ప్రశ్నలు వేశావంటే నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత నీ ఇష్టం అని పీతాంబరం ఏదో నోటికి వచ్చింది చెప్పి కవర్ చేశాడు. అయ్యయ్యో, అంత మాట అనకండి స్వామి, ఇంకేమీ అడగను అంటూ కరివేపాకు మౌనంగా ఉండిపోయాడు. అది అలారా దారికి అంటూ పెళ్లి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. తోటకూర పప్పు నా కాలికి చెప్పు, కాలువలో బురద నీ ఒళ్ళంతా దురద, మందులోకి మంచింగ్ చైనాలో చించింగ్, అన్నంలో పెరుగు నాకు తుమ్మొస్తే పక్కకు జరుగు అంటూ పీతాంబరం నోటికొచ్చిన పదాలతో మంత్రాలు చదువుతున్నాడు. నేను మధుమతి గారు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వుకున్నాం. కరివేపాకు కర్పూరం అవేం మంత్రాలో అర్థం కాక తల గొక్కున్నారు. అడిగితే పీతాంబరం ఈసారి ఇంకేం తిడతాడో అని భయపడుతూ అలాగే కూర్చున్నారు. ఇంతలో పీతాంబరం ఒక టూత్పేస్ట్ బయటకు తీసి అందులో బెల్లం ముక్కను ముంచి ఇద్దరిని ఒకరి తల మీద ఇంకొకరిని పెట్టుకోమన్నాడు. అదేంటి, బెల్లం ఆవాలు కదా పెట్టుకునేది అని కరివేపాకు ఆశ్చర్యంగా అడిగాడు. ఒక పంచి, వాటితో పాటు ఎండుమిర్చి వెల్లుల్లి ఇస్తాను, పప్పుకు పోపు పెట్టుకొని గురక పెట్టి పడుకో. ఒరే అప్రాచ్యుడా, అది ఆవాలు బెల్లం కాదురా, జీలకర్ర బెల్లం. వచ్చేదారిలో జీలకర్ర మా ఆవిడ వంటలోకి తక్కువ వచ్చింది అంటే ఇచ్చేసా. ఈ టూత్పేస్ట్లో జీలకర్ర ఉందంటే తీసుకొని వచ్చా. అయినా మీకు పెళ్ళి కావాలా వద్దా? ఆ మాటకిద్దరూ మారు మాట్లాడకుండా టూత్పేస్ట్లో ముంచిన బెల్లం ముక్కను ఒకరి తల మీద ఒకరు పెట్టుకున్నారు. ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉన్నారు. ఇంతలో పీతాంబరం, ఊరి మీ దుంపలతెగా మీరెక్కడ తగిలారా నాకు? ఒక పరుపు దిండు ఇస్తాను, ఇక్కడే శోభనం చేసుకోండి. ఇంక చేతులు తీయండి, ఇక్కడ చూడలేక చస్తున్నాం అని అనడంతో ఇద్దరూ సర్దుకొని కూర్చున్నారు. ఇంతలో ఒక అందమైన అమ్మాయి వచ్చి సరిగ్గా వేదిక కింద కరివేపాకుకు ఎదురుగా కూర్చుంది. నేరుగా వాడి కళ్ళల్లోకి చూసి కన్ను కొట్టింది. దాంతో కరివేపాకు కాసేపు తత్తరపడిపోయాడు. కానీ పెళ్లి పీటల ముందు ఉండడంతో సర్దుకున్నాడు. అదంతా మేము గమనిస్తూనే ఉన్నాం. పీతాంబరం మళ్ళీ మంత్రాలు చదివాడు. ఓం శాకిని డాకిని లోకిని భం భం భోలే, ఓం డ్రాకులా మేకులా కాకిలా ఛం ఛం చోలే, ఓం మోహిని జాకిని పేకిని ఠం ఠం టోలే అంటూ అవేవో చేతబడి మంత్రాలు చదివాడు. ఆ తర్వాత మీ ఇద్దరి చేతుల్లో ఉన్న ఉంగరాలు తీసి ఇవ్వండి అని పీతాంబరం అడగడంతో కరివేపాకు కర్పూరం తీసిచ్చారు.
పీతాంబరం వాటిని తీసి జేబులో పెట్టుకున్నాడు. అదేంటి స్వామి అలా తీసుకున్నారు అని ఆశ్చర్యంగా అడిగారు. మీకు ఆచారాలు తెలీదా? పెళ్లిలో దంపతులు బిందెలో ఉంగరాలు తీస్తారు కదా, అందుకే తీసుకున్నా. మరి మీరు బిందెలో వేయకుండా మీ జేబులో వేసుకున్నారేంటి స్వామి? మా పన్నోడికి ఎర్రగడ్డ సంతలో సొట్టలు పడిన ఇత్తడి బిందెను కొనుక్కొని రమ్మని చెప్పా. వాడు బిందెను తీసుకొని రాగానే అందులోకి వేస్తాను అని సమాధానమిచ్చాడు. మరి వాడు రాకపోతే? ఇవి నాకే. అయినా ఏంటి మీరు? మీకు ఉంగరాలు కావాలా, పెళ్ళి కావాలా? పెళ్ళే అని మౌనంగా ఉండిపోయారు. నేను మధుమతి గారు మౌనంగా నవ్వుతూ జరిగే తంతు గమనిస్తున్నాం. కరివేపాకు అప్పుడప్పుడు ఎదురుగా కూర్చున్న అమ్మాయికి లైన్ వేయడం మా చూపు దాటిపోలేదు. ఇంతలో పీతాంబరం మంత్రాల డోస్ పెంచాడు. ఓం కొండముచ్చు కోడిబొచ్చు టమోటా పుచ్చు నమః. ఓం కాకి ముక్కు ఎక్కాల బుక్కు ₹1 చెక్కు నమః. ఓం పేడ పిడక చొక్కా మరక ఆటలు చాలిక నమః. ఇదిగో అమ్మాయి, నువ్వు వెళ్ళి పెళ్లి చీర మార్చుకొనిరా అంటూ పీతాంబరం కర్పూరంను పంపించాడు. మధుమతి గారు కూడా తన వెంట గదిలోకి వెళ్లారు. కాసేపటి తర్వాత వంటవాడు పరిగెత్తుకుంటూ వేదిక మీదకు వచ్చాడు. కరివేపాకు దగ్గరగా వచ్చి, ఏంటి సార్, పెళ్లికి 10 మంది మాత్రమే వస్తారన్నారు, ఇప్పుడు చూస్తే ఇంతమంది వచ్చారు, అందరికీ భోజనాలు ఎలా ఇప్పుడు అని కంగారుగా అడిగాడు. దానికి కరివేపాకు, ఏముంది, అన్నం ఉడకకుండానే తీసేయి, కూరలో ఉప్పు ఎక్కువ వెయ్యి, మజ్జిగలో నీళ్లు బాగా కలుపు, సాంబార్లో వింబార్ వెయ్యి, చారులో కారం వెయ్యి, వంకాయ కూర టెంకాయతో చెయ్యి. అవన్నీ నేను చెప్పాలా ఏంటి అంటూ కసిరాడు. ఆ మాటకు వంటవాడు తృప్తిగా నిట్టూర్చి వెళ్ళిపోయాడు. వాడు చెప్పేదంతా మేమిద్దరం విన్నామని తెలిసి మా వైపు తిరిగి వెకిలిగా ఒక నవ్వు నవ్వాడు. అప్పుడు పీతాంబరం మొహం చూడాలి. శవం ముక్కులో దూది ఎత్తుకెళ్ళి ఇంట్లో దీపాలు అంటించుకునేలా ఆ మొహం చూడు, పోతావురే, నాశనం అయిపోతావు అన్నట్టు చూస్తున్నాడు. నేను పక్క నుంచి అంకుల్ కూల్ అని సముదాయించాను. అప్పుడు కరివేపాకు వైపు తిరిగి, ఇదిగో ఏమయ్యా కరివేపాకు, పెళ్లి కూతురులో నీకేం నచ్చింది అని అడిగాడు. దానికి వాడు సిగ్గుపడుతూ, భూచక్రాల్లాంటి కళ్ళు, చిచ్చుబుడ్డి లాంటి ముక్కు, లక్ష్మీబాంబు లాంటి పెదాలు, రాకెట్ లాంటి మెడ. ఒరే ఆపరా, ఇంకా చెప్పావంటే పెళ్లి మంత్రాలు ఆపి నిన్ను చంపి తద్దినం మంత్రాలు చదువుతాను. నువ్వు అమ్మాయిని ప్రేమించావా లేక శివకాశి టపాసుల ఫ్యాక్టరీని ప్రేమించావా? అయినా ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. నువ్వు చూస్తే బాహుబలిలో కాలికే అంత అందంగా ఉన్నావు. ఆ అమ్మాయేమో ఆడబిజ్జల దేవలాగా ఉంది. అలాంటిది ఆ అమ్మాయిని నువ్వెలా ప్రేమించావు అంటూ అడిగాడు. కరివేపాకు కాసేపు అటు ఇటు చూసి మెల్లగా చెప్పడం మొదలుపెట్టాడు. ప్రేమ లేదు, దోమ లేదు. ఆ కర్పూరంకు చాలా ఆస్తి ఉంది గురువుగారు. ముందు ఈ పెళ్లి చేసుకుని వారం తర్వాత మేడ మీద నుంచి తోసేస్తా. జారిపడింది అని అందరినీ నమ్మిస్తా. దెబ్బకు ఆస్తి మొత్తం నాదే. ఎంతకు తెగించావురా కుక్కగా? మనిషి శరీరంలోకి రాగానే మనిషి బుద్ధులొచ్చాయే అని మనసులోనే అనుకున్నాం. అలాంటి పని చేస్తే పోలీసులు తప్పకుండా కనిపెడతారు. అప్పుడు జైలుకు పోక తప్పదు. ఎంత డబ్బు ఉన్నా సరే చిప్పకూడే నీకు అని పీతాంబరం అన్నాడు. మరి ఏం చేయమంటారు స్వామి అని కరివేపాకు గుటకలు మింగుతూ అడిగాడు. అప్పుడు పీతాంబరం కాసేపు ఆలోచించినట్టు నటించి, ఇదిగో మనకెదురుగా ఉన్న అమ్మాయిని చూసావా? చూస్తుంటే బాగా డబ్బున్న అమ్మాయిలాగా ఉంది. ఇందాకడి నుంచి నిన్నే చూస్తోంది. నా మాట విని తనని పెళ్లి చేసుకో. డబ్బుకు డబ్బు, అందమైన అమ్మాయికి అమ్మాయి. ఆ మాట వినగానే కరివేపాకు కాసేపు ఆలోచనలో పడిపోయాడు. మెల్లగా ఆ అమ్మాయి వైపు చూశాడు. ఆ అమ్మాయి నవ్వుతూ గాల్లోకి ముద్దు విసిరింది. వీడు తెగ సిగ్గుపడిపోయాడు. గురువుగారు, నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది. మీరే ఈ కర్పూరంతో పెళ్లి ఆపేసి ఆ అమ్మాయితో పెళ్లి చేయండి అని మెలికలు తిరుగుతూ అన్నాడు. సరిగ్గా అప్పుడే ఏదో ఆంబోతు రంకె వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు శబ్దం వచ్చింది. తుఫాను వచ్చినట్టు పెద్దగా గాలి వీచింది. ఎక్కడి నుంచి అంత శబ్దం, అంత గాలి వచ్చిందా అని కరివేపాకు మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు. వెనకాల కర్పూరం. ఆ తుఫాన్ గాలి కోపంతో ఎగిసిపడుతున్న కర్పూరం ముక్కు నుంచి అని అర్థమై గజగజా వణికాడు. కర్పూరం బేబీ, నువ్వెప్పుడొచ్చావు? నన్ను మేడ మీద నుంచి తోసేస్తా అన్నప్పుడే వచ్చాను. నా ఆస్తి కోసం నన్ను ప్రేమించావా? ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావురా అంటూ కరివేపాకును మండపం మొత్తం పరిగెత్తించి కొట్టింది. అది చూస్తూ పెళ్లికి వచ్చిన అందరూ కడుపు చెక్కలయ్యేలా నవ్వారు. కరివేపాకు కాలర్ పట్టుకుని, నీ ప్రేమ కోసం పంచర్ షాపు పాండు, గాలి బుడగల గంగాధర్ నన్ను ప్రేమిస్తున్నాను అని వెంటపడుతుంటే రిజెక్ట్ చేశా. కానీ నువ్వు నన్ను మోసం చేశావు.
అయినా నువ్వేంట్రా, నేనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నాను అంటూ కర్పూరం వాడిని తోసేసి వాళ్ళ బంధువులను తీసుకుని వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది అని పీతాంబరం తృప్తిగా నిట్టూర్చాడు. ఇంతలో కరివేపాకు లేచి వేదికకు ఎదురుగా ఉన్న అందమైన అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు. నువ్వు సరే అంటే ఈ ముహూర్తంలోనే మనం పెళ్లి చేసుకుందామా అని సిగ్గుపడుతూ అడిగాడు. అప్పుడే పెద్దగా గాలి రావడంతో తన ముందు నిలబడిన అమ్మాయి విగ్గు గాలికి ఎగిరిపోయింది. అప్పుడు అర్థమైంది అక్కడున్నది అమ్మాయి కాదు, అమ్మాయి వేషంలో ఉన్న అబ్బాయి అని. నీతో పెళ్ళి నాకెప్పుడో ఓకే బాయా అని మగ గొంతుతో చెప్పింది. అది చూసి కరివేపాకు ముందు షాక్ అయ్యి తర్వాత షేక్ అయ్యి స్పృహ తప్పి క్రింద పడిపోయాడు. ఆ అబ్బాయి పీతాంబరం వంక చూసి కన్ను కొట్టాడు. అప్పుడు అర్థమైంది ఇదంతా పీతాంబరం ప్లాన్ అని. సరిగ్గా అప్పుడే ఒరే కరివేపాకు, త్వరగా వచ్చేరా అని పీతాంబరం మరవడంతో కారులో ఉన్న నిజమైన కరివేపాకు పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడిన కుక్కకు ముద్దు పెట్టాడు. అంతే, ఉన్నట్టుండి అక్కడ కాంతివంతమైన వెలుతురు వచ్చింది. మా అందరి కళ్ళు కాసేపు బైర్లు కమ్మాయి. మెల్లగా కళ్ళు నులుముకొని చూస్తే మా కరివేపాకు మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడు. కుక్కలా మారిపోయింది. అప్పటిదాకా ఉన్న అదృష్టం అడ్డం తిరగడంతో ఆ కుక్క తోక ఊపుతూ పరిగెత్తుకుంటూ బయటకు ఉరికింది. కరివేపాకు వచ్చి పీతాంబరాన్ని ప్రేమగా కౌగిలించుకున్నాడు. ఆ క్షణం మా అందరి మొహాల్లో ఆనందం తిరిగి చేరుకుంది. మధుమతి గారు కూడా ఆ ఆనందం పట్టలేక నన్ను కౌగిలించుకున్నారు. తన స్పర్శ తగలగానే మనసు కాసేపు గాల్లో విహరించింది. అలా పెళ్లి పెటాకులు చేసి వచ్చిన పని పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికి బయలుదేరాం. ఇంటికి వచ్చాక కాస్త అలసటగా ఉంటే స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళాను. మనసంతా ఎందుకో చాలా ఆనందంగా ఉంది. మధుమతి గారితో పోగు చేసుకుంటున్న జ్ఞాపకాలు మనసంతా నిండిపోతున్నాయి. రోజు రోజుకు తనతో మరింతగా ప్రేమలోకి పడిపోతున్నాను. అలా నన్ను నేను మైమరిచి ఉండగా బాత్రూమ్ తలుపు తెరుచుకుంది. తొందరలో దానికి లాక్ పెట్టడం మర్చిపోయాను. మధుమతి గారు నాకు టవల్ ఇద్దామని లోపలికొచ్చారు. అప్పుడే నన్ను చూశారు. అప్పుడు నా ఒంటి మీద చొక్కా లేదు. దేని గురించి అయితే తనతో ఇంతకాలం దాస్తూ వస్తున్నానో ఆ విషయం తనకు తెలిసిపోయింది. నా కడుపు దగ్గర కట్టిన కట్టు చూసేశారు. ఒక్కసారిగా నాకు కట్టిన కట్టు చూడగానే షాక్ అయ్యారు. సిద్ధు, ఏంటి ఆ కట్టు, అసలేమైంది అంటూ మధుమతి గారు కంగారు పడుతూ నా దగ్గరగా వచ్చారు. తనకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే మౌనంగా ఉండిపోయాను. తను మెల్లగా నా కట్టు విప్పి చూసింది. చూడగానే తన కంటి నుంచి ఆగకుండా కన్నీరు వస్తోంది. నా భుజం పట్టుకొని, మాట్లాడవేంటి సిద్ధు, అసలేంటిది అని ఏడుస్తూ అడిగారు. అది అది అని నేను తడబడ్డాను. మధుమతి గారు నా చేతిని తీసుకొని తన తల మీద పెట్టుకున్నారు. సిద్ధు, ఇప్పుడు అసలు ఏం జరిగిందో నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు నా కళ్ళలోకి చూస్తూ అన్నారు. ఆ మాటకు నాకు మరో అవకాశం లేక మెల్లగా ఒక్కో పదం కలుపుతూ నిజం చెప్పేశాను. శ్వేత పెళ్లి కోసం డబ్బు ఎలా సరిచేయాలో తెలియక నా కిడ్నీ అమ్మడం, ఆ డబ్బును లాటరీలో వచ్చింది అని చెప్పడం, నొప్పిని ఓర్చుకోవడం, అలా మొత్తం చెప్పేశాను. నేను చెప్పింది వినగానే మధుమతి గారు కుప్ప కూలిపోయారు. తల బాదుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. తనని ఆపడం నా వల్ల కాలేదు. ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. నేను మోకాళ్ళ మీద కూర్చుని, ప్లీజ్ ఏడవకండి, మీ కంటి నుంచి కన్నీరు వస్తే నేను తట్టుకోలేను అని అన్నాను. మధుమతి గారు లాగి చెంప మీద కొట్టారు. ఇలా ఎవడైనా చేస్తాడా సిద్ధు? పెళ్ళికి కావాల్సిన డబ్బు కోసం మనమిద్దరం కలిసి ఏదో ఒకటి ఆలోచించేవాళ్ళం కదా, మరి ఇలా కిడ్నీ అమ్మాలా? మన దగ్గర అమ్మడానికి ఇంకేముందండి, ఇది తప్ప ఇంకొక మార్గం లేదు అనిపించింది. పెళ్ళి ఆగిపోయి శ్వేత ప్రాణం తీయడం కంటే నా కిడ్నీ అమ్మేయడమే నయమని అనిపించింది. ఎంత పని చేశావు సిద్ధు, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కనీసం నాతో ఒక్కసారి చెప్పాలని కూడా అనిపించలేదా? మనమిద్దరం భార్యాభర్తలం కదా. అంటే నీ మీద పూర్తి హక్కులు నావే, నా మీద పూర్తి హక్కులు నీవే. నీ శరీరంలో సగం నేను. మరి అలాంటప్పుడు ఒక సగానికి తెలియకుండా ఇంకో సగం అమ్మేస్తే ఎలా? ఆపరేషన్ జరిగే సమయంలో నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా? అవునులే, నేను నిన్ను భర్త అనుకున్నాను కానీ నువ్వు నన్ను భార్య అనుకోలేదు కదా అని ఏడుస్తూ అన్నారు. అంత మాట అనకండి. ఈ నిజం చెప్తే మీరు ఒప్పుకోరు, ఒప్పుకున్నా తట్టుకోలేరు. అందుకే ఈ నిజం నాలోనే దాచుదామని అనుకున్నాను. నాలోని కిడ్నీ పోతే శరీరం మాత్రమే నొప్పి వస్తుంది, కానీ ఈ నిజం తెలిసి మీరు ఏడిస్తే నాకు గుండె నొప్పి వచ్చేస్తుంది.
నా మాటకు కుటుంబం కోసం ప్రాణాలు ఇస్తామని చాలామంది చెప్తారు, కానీ అవసరమైనప్పుడు తెగించి ఇచ్చేవారు కొందరే ఉంటారు. అలాంటి కొందరిలో నువ్వు ఒకడివి సిద్ధు. నీలాంటి వ్యక్తి నాకు భర్తగా దొరకడం నా అదృష్టం అంటూ తను నన్ను గట్టిగా కౌగిలించుకుంది. నేను ప్రేమగా తనని దగ్గరకు తీసుకొని తన తల మీద చెయ్యి పెట్టి ఓదార్చాను. తన కంట జారిన కన్నీరు నా భుజం మీద పడింది. మెల్లగా తనని ముందుకు తీసుకుని నా చేతులతో తన కన్నీటిని తుడిచాను. తన మొహం నా చేతుల్లో ఉంది. అప్పటిదాకా కన్నీటితో తడిసిన తన నయనాలు వసంతపు వేళ మంచు బిందువులతో తడిసిన గులాబీ రేకుల్లాగా కోమలంగా ఉన్నాయి. ఇద్దరం ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటున్నాం. తెలియని మైకం ఇద్దరినీ కమ్మేసింది. మెల్లగా ముందుకు జరిగాను. సరిగ్గా అప్పుడే క్రింద ఎవరో మోటార్ ఆన్ చేశారనుకుంటా. షవర్లో నుంచి నీళ్లు వచ్చి మా మీద పడ్డాయి. నేను లేచి షవర్ ఆఫ్ చేద్దామని అనుకున్నాను, కానీ ఆ కంగారులో అది విరిగిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా ఆపాలో అర్థం కాలేదు. కాసేపు దాన్ని ఆపుదామని చూసా, కానీ నా వల్ల కాలేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ షవర్ నుంచి వస్తున్న నీళ్లు నేరుగా మధుమతి గారి మీద పడుతున్నాయి. షవర్ని ఆపడం తెలియక నేను సరిగ్గా షవర్కి మధుమతి గారికి మధ్యలో నిలబడ్డాను. ఆ నీళ్లు నా వీపు మీద పడుతున్నాయి. నా ముందు మధుమతి గారు ఉన్నారు. తను అప్పటికే మొత్తం తడిసిపోయారు. చలికి గజగజ వణుకుతున్నారు. నేను కూడా పూర్తిగా తడిసిపోయాను. మధుమతి గారు తడిసిన తన చీరలో ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నారు. నా మనసులో ఏదో తెలియని అలజడి రేగింది. దాన్నెలా ఆపాలో తెలియడం లేదు. ఇద్దరి కళ్ళు ఒక్కటయ్యాయి. కాటుక దిద్దిన తన కళ్ళు నాలో మరింతగా మత్తును నింపుతున్నాయి. తడిచిన తన ముంగురులు తన మొహం మీద పడుతున్నాయి. నా చేతులతో సుకుమారంగా వాటిని వెనక్కి జరిపాను. ఇద్దరి ఊపిరి వేగం పెరిగిపోయింది. తనలో కూడా ఏదో అలజడి రేగిందని ఎగిరి పడుతున్న తన ఎద సోయగం చెప్పకనే చెప్తోంది. తన బుగ్గలు సిగ్గుతో మందారంలా ఎరుపెక్కిపోయాయి. తను నాకు మరింత దగ్గరగా వచ్చింది. ఇద్దరి మధ్య గాలి దూరగలిగే చోటు మాత్రమే ఉంది. తన కళ్ళు గాలికి ఎగురుతున్న తన చీర కొంగులాగా రెపరెపలాడుతున్నాయి. తన గుండె చప్పుడు నా గుండెను తాకింది. నాలో తెలియని పులకింత కలిగింది. మెల్లగా ముందుకు జరిగాను. తన పెదాలు సిగ్గుతోనో లేక బిడియంతోనో తెలియదు, కానీ సన్నగా వణుకుతున్నట్టు అనిపించాయి. మరింతగా ముందుకు జరిగాను. తన వెచ్చని ఊపిరి నన్ను తాకింది. తను ఇక చూడలేను అన్నట్టు కళ్ళు మూసేసుకుంది. తన అధరాలు నా అధర సంతకం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. సరిగ్గా అప్పుడే తన మెడలో తాళి కనిపించింది. అది నేను కట్టిందే. కానీ ఇంకొన్ని రోజుల్లో మేమిద్దరం విడాకులు తీసుకోబోతున్నాం. ఆ విషయం గుర్తుకు రాగానే మనసంతా బాధగా మారింది. తనకు కాస్త దూరంగా జరిగాను. నా కళ్ళల్లో సన్నని నీటి పొర కమ్మింది. నా శ్వాస తనని తాకడం ఆగిపోవడంతో మధుమతి గారు మెల్లగా కళ్ళు తెరిచారు. ఏమైంది అన్నట్టు కళ్ళతోనే అడిగారు. మనం విడిపోతున్నాం కదండి అని అన్నాను. విడిపోయేదాకా నువ్వు నా భర్తవే కదా సిద్ధు. అది అని అంటూ నేనేదో చెప్పబోతుండగా తను ముందుకు జరిగి నా పెదాలను తన పెదాలతో మూసేసింది. ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు. అర్థమయ్యాక మాత్రం మనసు గాల్లో ఎగిరింది. అప్పటిదాకా నన్ను చుట్టేసిన ఆలోచనలన్నీ మర్చిపోయి ఈ క్షణం ఈ అనుభూతిని ఆస్వాదించడం మొదలుపెట్టాను. తెలియని తన్మయం నన్ను కమ్మేసింది. నా జీవితంలో ఎప్పుడూ రుచి చూడని మధుర పానీయం ఏదో తన పెదవులను తాకి నన్ను చేరి తెలియని ఊహాలోకంలోకి తోసేసింది. ఇంతలో కరెంటు పోయిందో లేక ట్యాంకులో నీళ్ళు అయిపోయాయో తెలీదు, కానీ షవర్ నుంచి నీళ్లు రావడం మాత్రం ఆగిపోయాయి. దాంతో ఈ లోకంలోకి వచ్చాం. మెల్లగా ఇద్దరం దూరంగా జరిగాం. షవర్ నుంచి కురుస్తున్న వర్షం ఆగింది, కానీ మా మనసుల్లో కురుస్తున్న మధుర వర్షం మాత్రం ఇంకా ఆగలేదు. మరింతగా పెరిగింది. అందుకే మరోసారి ఇద్దరం ఒకేసారి ముందుకు జరిగి మా అధరాలను ఒకటి చేశాం. తర్వాత తనని అలాగే ఎత్తుకొని బయటకు వచ్చాను. మా ఎదురుగా ఉన్న బెడ్ మీదకు తనను వేశాను. ఆ తర్వాత మెల్లగా నేను కూడా పైకి చేరాను. తడిసిన ఆ చీర మా ఇద్దరి మధ్యలో ఉండలేను అంటూ పక్కకి జరిగి తన అందాల మూటను నాకు అప్పగించింది. తనని అలా చూస్తుంటే ఆ ప్రణయపు బాధను ఆపలేక ఊపిరి ఆగిపోయేలా అనిపించింది. అలాగే ముందుకు వంగి తన నడుం మీద ఒక ముద్దు పెట్టాను. తను చక్కెలిగింతలు పడుతూ సన్నగా కదిలింది. తన్మయంతో నా తలను అలాగే తన నాభికి అదుముకుంది. కాసేపు అలాగే ఉండిపోయాం. తర్వాత తన వేళ్లను నా జుట్టులోకి పోనిచ్చి తన మీదకు లాక్కుంది.
తన ఎదసోయగం చూసి నా మది మరింత పైకి వెళ్ళలేక అక్కడే ఆగిపోయింది. నా అధరాలతో తన ఒళ్ళంతా సంతకాలు చేయడం మొదలుపెట్టాను. తను సిగ్గుతో కళ్ళు మూసుకుంది. మెల్లగా మరింతగా పైకి చేరాను. అప్పుడే తన మెడ మీద నుంచి ఒక నీటి బిందువు మెల్లగా క్రిందకు జారడం చూశాను. నేను ముందుకు జరిగి నా నోటితో దాన్ని పట్టుకున్నాను. బహుశా అమృత బిందువులు అంటే ఇదేనేమో అనిపించింది. మధుమతి గారు మెల్లగా కళ్ళు తెరిచారు. ఆ కళ్ళల్లోకి చూస్తుంటే మరింతగా నాలో మత్తు చేరింది. నన్ను అలాగే తన గుండెలకు అదుముకుంది. తన వేలి గోళ్ళు నా వీపు మీద గుచ్చుకుంటున్నాయి. విచిత్రంగా అది నాలో తీయని నొప్పిని రేపింది. మా ఇద్దరిలో తెలియని అగ్గి రాజుకుంది. ఆగేలా లేను. తనకు నన్ను ఆపాలని లేదు. మా మధ్య అడ్డుగా ఉన్న ఒక్కోటి పక్కకు జరిగిపోయాయి. ఆ తర్వాత నేను తన మీద, తను నా మీద యుద్ధం ప్రకటించుకున్నాం. ఆ యుద్ధంలో ఎవరు ఓడినా ఇద్దరూ గెలిచినట్టే. కాసేపటికి ఇద్దరం కలిసి విజయ తీరాలను చేరుకున్నాం. మాటల్లో చెప్పలేని మధుర ప్రయాణం చేసి అలసి సొలసి ప్రణయపు తీరాలను చేరుకొని అలాగే పడుకున్నాను. మధుమతి గారు నా గుండెల మీద సేద తీరారు. ఇద్దరం తొలిసారి స్వర్గపు అంచులను చవిచూశాం. నా జీవితంలో ఈ రోజుని, ఈ క్షణాలను చచ్చేదాకా మర్చిపోలేనేమో. తనతో నా బంధం దీంతో మరింతగా బలపడింది. రేపటి రోజున విడిపోవాల్సి వస్తే నా మనసు తట్టుకోగలదా అని భయం వేసింది. కానీ ఈ క్షణం నాలో రేగిన మధుర సునామీ ముందు ఆ భయం చిన్నగా అనిపించింది. మధుమతి గారు అలాగే పడుకున్నారు. తన నుదుటి మీద అలాగే ముద్దు పెట్టాను. జరిగిందంతా మరోసారి గుర్తు చేసుకుంటూ మెల్లగా నేను కూడా నిద్రలోకి జారుకున్నాను. నిన్న రాత్రి జరిగిన సంఘటన గుర్తొస్తుంటే ఇప్పటికీ మది ఊహల్లో తేలిపోతుంది. తొలి అనుభవం గురించి మాటల్లో చెప్పలేను. మాటలకు అందని అద్భుతమైన మధుర కావ్యం అది. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అపురూపమైన క్షణాలు అవి. మా మనసులు ఏనాడో ఏకమయ్యాయి. కానీ తనువులు మాత్రం ఈనాడే ఒకటై మదిలో తీయని పొలికింతను మిగిల్చింది. స్వర్గపు అంచులను చూసి అమృత బిందువుల రుచి చూసిన మనసు ఇంకా అదే తమకంలో ఉంది. కానీ ఉదయం లేచినప్పటి నుంచి మధుమతి గారి కళ్ళల్లోకి చూడాలంటే తెలియని సిగ్గు వేసింది. బహుశా మధుమతి గారి మనసు కూడా నాలాంటి పరిస్థితుల్లోనే ఉందేమో. నేను ఎదురుపడగానే తన బుగ్గలు ఎరుపెక్కుతున్నాయి. నా వైపు చూడలేక ఎటెటో చూస్తున్నారు. నిద్ర లేచినప్పటి నుంచి ఇద్దరం ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. కానీ మా మనసులు మాత్రం కొన్ని వేల ఊసులు ఆడుకున్నాయి. ఇద్దరం ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాం. కానీ మరొకరిని ఓరకంట గమనించడం మాత్రం మానలేదు. ఈరోజు కూడా ఆఫీస్ లేకపోవడంతో తీరిగ్గా హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నాను. ఇండియా క్రికెట్ మ్యాచ్ ఉండడంతో అందులో మునిగిపోయాను. ఇంతలో మధుమతి గారు కూడా వంట చేసేసి వచ్చి నా పక్కనే సోఫాలో కూర్చున్నారు. అప్పుడే స్నానం చేసి వచ్చారనుకుంటా. తడిసిన ఆ ముంగురులు చీరలో కనిపించని తన నడుమును చూస్తుంటే నాలోని ప్రణయ వీణలు మళ్ళీ మోగుతున్నాయి. లోకాన్ని మర్చిపోయి తననే చూస్తూ ఉండిపోయాను. మదిలో మళ్ళీ ఏదో అలజడి రేగింది. నేను తనని అలా చూస్తూ ఉండగా తను టక్కున వెనక్కి తిరిగింది. నేను తడబడి వెంటనే ఏమీ తెలియనట్టు టీవీ వైపు చూశాను. తను నన్ను చూసి నవ్వింది. కాసేపటికి తను, శ్రీవారు, కాసేపు ఏదైనా మ్యూజిక్ ఛానల్ పెట్టొచ్చు కదా అని అడిగింది. కాసేపు మ్యాచ్ చూశాక పెడతానండి అని సమాధానం ఇచ్చాను. ఎప్పుడు చూడు ఆ క్రికెట్. ఏం చూస్తారు చెప్పండి? మ్యాచ్ అయిపోయాక స్కోర్ బోర్డు చూస్తే సరిపోతుంది కదా. అలా చూస్తే ఏముంటుంది? ఇలా మ్యాచ్లోని ప్రతి బాల్ చూస్తేనే కదా కిక్కు. ఇప్పుడు ఛానల్ మారుస్తావా మార్చవా అని బుంగమూతి పెట్టుకొని అడిగారు. తనని అలా చూస్తుంటే ముద్దుగా అనిపించారు. నేను నవ్వుతూ కావాలనే మార్చను అని చెప్పాను. అయితే నేనే మారుస్తాను అంటూ నా చేతిలోని రిమోట్ లాక్కున్నారు. నాలుక బయట పెట్టి తలకు రెండు వైపులా చేతులు పెట్టుకొని నన్ను వెక్కిరించారు. నేను వెంటనే తన చేతిలోని రిమోట్ లాక్కుందామని ముందుకు వచ్చాను. బలంగా రిమోట్ లాగడంతో రిమోట్తో పాటు మధుమతి గారు కూడా నా మీద పడిపోయారు. నేను సోఫాలో, నా మీద మధుమతి గారు. నాకు ఆపరేషన్ జరిగిన దగ్గర కొంచెం నొప్పిగా అనిపించింది. కానీ తన గుండె నా గుండెను తాకిన తీయని బాధ ముందు అది పెద్ద నొప్పిగా అనిపించలేదు. తన మొహం మీద పడిన ముంగుర్లను మెల్లగా నా వేలితో పక్కకు జరిపాను. తన శ్వాస నా శ్వాసలో కలిసిపోయింది. ఇద్దరి చూపులు ఒక్కటయ్యాయి. నేరేడు పళ్ళలాంటి తన కళ్ళు నాలో తెలియని మైకం పుట్టిస్తున్నాయి. తన స్ట్రాబెర్రీ లాంటి అదరాలు అందుకోమని నన్ను తొందర పెట్టాయి. మెల్లగా ముందుకు జరిగాను. మా మధ్య దూరం కూడా నిలవలేక మెల్లగా కరిగింది. సరిగ్గా అప్పుడే
ఇదిగో సిద్ధు, ఎక్కడున్నావు అంటూ పీతాంబరం లోపలికొచ్చాడు. మమ్మల్ని అలా చూసి నవ్వుకుంటూ టక్కున వెనక్కి తిరిగాడు. నేను వెంటనే తేరుకొని లేచి మామూలుగా కూర్చున్నాను. మధుమతి గారు అక్కడ ఉండలేక సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయారు. రండి అంకుల్, ఏంటి అని అన్నాను. ఈరోజు పేపర్లో రాశిఫలాలు చూసి నా రాశికి ఏం రాశారో కాస్త చదివిపెట్టు అని అడిగారు. ఇంతకీ మీది ఏ రాశి? కన్యారాశి. నా రాశికి తగ్గట్టే అప్పట్లో అమ్మాయిలు మా ఇంటి ముందు క్యూ కట్టేవాళ్ళనుకో అంటూ గర్వంగా చెప్పారు. ఎందుకు అంకుల్, కొంపదీసి మీరేమైనా అమ్మాయిల జాకెట్లు కుట్టేవారా అని అడిగాను. మరీ అంత వెటకారం వద్దులే సిద్ధు, అప్పట్లో నేను హీరోలా ఉండేవాడిని. రోజు మా ఇంటికి 10 ప్రేమలేఖలైనా వచ్చేవనుకో. అంతెందుకు, రాజమౌళి మొదటి సినిమా ప్రేమికుడు నెంబర్ 1 అని నన్ను హీరోగా పెట్టి సినిమా తీద్దామని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ అడగడంతో వదిలేశాను. దాన్నే తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 అని పేరు మార్చి తీశారు అంటూ పీతాంబరం చెప్తుంటే నాకైతే నవ్వాగలేదు. బలవంతంగా ఆపుకుంటూ అంకుల్ రాసి తీసి చదివాను. మీ శత్రువు మీలోనే ఉన్నాడు. నోటి దూలని అదుపులో పెట్టుకోవాలి. ముక్కు టమోటాగా మారే అవకాశం ఎక్కువ. తొందరలోనే వివాహయోగం ఉంది. అది విన్న తర్వాత ముక్కు టమోటాలా మారడం ఏంటి నా బొందా? అయినా ఆ చివరి వాక్యం నా కోసం మరోసారి చదువు సిద్ధు అని పీతాంబరం అన్నాడు. తొందరలోనే వివాహయోగం ఉంది. అబ్బా, వినడానికి భలే ఉందే. అంటే ఇప్పటికిప్పుడు ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ని వదిలేసి ఈ పీతాంబరం కోసం వచ్చేస్తుంది అంటావా? నాకు తెలుసు సిద్ధు, ఎప్పటికైనా ఐశ్వర్యరాయ్ నాదే అని. మా ఇద్దరి పెళ్ళి ఎలాగైనా నువ్వే చేయాలి అని తెగ సంబరపడుతూ అడిగాడు. ఇంతలో ఒక్కసారి వెనక్కి తిరుగు, నీ పెళ్ళి నేను చేస్తాను అంటూ వినిపించింది. ఎవరది అంటూ పీతాంబరం స్టైల్గా వెనక్కి తిరిగాడు. ఎదురుగా రాధిక గారు. నీకు ఐశ్వర్యరాయ్ కావాలా? బండరాయి తీసుకుని కొడతా ఉండు అంటూ ముక్కు మీద ఒక్క గుద్దు గుద్దారు. దెబ్బకు పీతు ముక్కు ఎర్రగా కందిపోయింది. ముక్కు టమోటాలా మారడం అంటే ఏంటో అనుకున్నా కానీ ఇలా అని తెలియలేదు సిద్ధు అని పీతాంబరం అన్నారు. ఇంట్లోకి పద, నీ పెళ్ళి నేను చేస్తాను అంటూ రాధిక గారు ఆయన్ని కిందకు తీసుకువెళ్లారు. నేను కాసేపు పడి నవ్వుతూ అలాగే నిలబడిపోయాను. వాళ్ళు వెళ్ళిన కాసేపటి తర్వాత అర్జున్, కృష్ణ వాళ్ళ అమ్మగారు వచ్చారు. అకస్మాత్తుగా వాళ్ళు రావడం చూసి కాసేపు ఆశ్చర్యపోయాను. తర్వాత ఇంటి లోపలకు ఆహ్వానించాను. మధుమతి గారు కూడా లోపల నుంచి బయటకొచ్చారు. క్షేమ సమాచారాలన్నీ పంచుకున్న తర్వాత, ఏంటి సిద్ధు, చెప్పకుండానే మా కంపెనీలో ఉద్యోగం మానేశావు? తర్వాత అస్సలు కనిపించనే లేదు. సరే, ఎలా ఉంది నీ కొత్త ఉద్యోగం అంటూ అర్జున్, కృష్ణ గారు అడిగారు. బాగుంది సార్ అని ఏదో పొడిగా సమాధానం చెప్పాను. నా జీవితం అంతా బాగుంది అనుకునే సమయంలో మళ్ళీ వీళ్ళ రాక ఎందుకో ఏంటో అర్థం కాలేదు. ఏకే అమ్మగారి వంక చూశాను. ఆవిడ కళ్ళల్లో ఇలాంటి ఇంట్లో ఎలా ఉంటున్నారో అనే ఏవగింపు స్పష్టంగా కనిపించింది. ఇంతలో మధుమతి గారు వచ్చిన వాళ్లకు కాఫీ పెట్టుకొని వస్తాను అంటూ లోపలికి వెళ్ళారు. అప్పుడే అర్జునకృష్ణ గారికి కూడా ఏదో ఫోన్ రావడంతో బయటకు వెళ్ళారు. నేను, ఏకే అమ్మగారు మాత్రమే ఉన్నాం. ఆవిడ నా వైపు తిరిగి, ఏంటి సిద్ధు అలా ఉన్నావు? హా, ఎలాంటి దరిద్రంలో ఉన్నావో కనపడుతూనే ఉందిలే అంటూ వెటకారంగా అన్నారు. అందమైన ఇళ్ళంటే కనిపించే 4 గోడలు కాదు, ఆ గోడల లోపల ఉన్న బంధాలు, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు. అవి లేని ఇల్లు ఎంత ఖరీదైనదైనా వ్యర్థమే అనే విషయం తెలియని మనిషితో నాకు వాదించాలని అనిపించలేదు. అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను. మా కంపెనీలో ఉద్యోగం మానేసి మంచి పని చేశావు. లేదంటే నీ మొహం చూడటమే దరిద్రం. ఎలాగూ మీ విడాకులు ఇంకొక 10 రోజుల్లో వస్తాయంట కదా. ఆ తర్వాతి రోజే మధుకి, మా అర్జున్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఇందులో ఎలాంటి మార్పు లేదు కదా అని అన్నారు. ఆ మాట వినగానే నా గుండెల్లో ఎవరో కత్తి దింపినట్టు అనిపించింది. ఉన్నట్టుండి ఎవరో గొంతు పట్టుకుని ఊపిరి ఆపేసినట్టు అనిపించింది. సిద్ధు, మళ్ళీ మధుమతి కావాలి అని అడ్డం తిరిగితే ఏమవుతుందో తెలుసు కదా. మధుమతి సంతోషంగా తన కుటుంబంతో కావాల్సినంత సిరి సంపదలతో బ్రతకాలో, లేక నీతో పాటు ఈ దరిద్రంలో బ్రతకాలో నువ్వే తేల్చుకో. ఇప్పటికే మధు వాళ్ళ నాన్న, అదే మా అన్నయ్య నీకు చెప్పాడంట కదా. తన పెద్ద కూతురు పరువు కోసం చిన్న కూతురు మధును వదులుకోవడానికైనా సిద్ధమే అని. దానర్థం ఏంటో అర్థం చేసుకోలేనంత చిన్నవాడివేమీ కాదు కదా నువ్వు. చదువుకున్నవాడివి, పైగా లోకం బాగా తెలిసినవాడివి. ప్రేమ కావాలో, ప్రేమించిన అమ్మాయి సంతోషంగా బ్రతికి ఉండడం కావాలో నువ్వే తేల్చుకో. బాగా ఆలోచించి సరైన నిర్ణయమే తీసుకో
ఆవిడ పలికిన ఒక్కో మాట నా శరీరంలో ఒక్కో బాణంలా దిగాయి. మధుమతి గారు నాతో ఉంటే నేను సంతోషంగా ఉంటాను. అదే వారితో ఉంటే తను తన కుటుంబంతో ఉంటుంది. తను వదులుకున్న ఆస్తి వస్తుంది. కానీ ఇద్దరం ఒకరినొకరు వదిలి ఉండగలమా అనే ఆలోచనే మదిని పట్టి పిండేస్తోంది. నా కళ్ళల్లో చెమ్మ చేరింది. గుండె ఆగినంత పని అయింది. ఇంతలో అర్జున్ కృష్ణ గారు రావడంతో ఆవిడ చెప్పడం ఆపేశారు. నేను నా కంటి నుంచి జారినున్న కన్నీటిని తుడుచుకున్నాను. అది ఆయన చూశారు. ఏంటి సిద్ధు, కంట్లో ఆ నీళ్ళేంటి అని అడిగారు. కంట్లో ఏదో దుమ్ము పడింది సార్ అని ఏదో చెప్పి కవర్ చేశాను. అప్పుడే మధుమతి గారు అందరికీ కాఫీ తీసుకొని వచ్చారు. అందరూ నవ్వుతూ మాట్లాడుతున్నారు. కానీ నా మనసు మాత్రం బాధలో మునిగిపోయింది. లోపల కన్నీటి వర్షం కురుస్తున్నా బయటకు మాత్రం నవ్వుతూ వారి మధ్య కూర్చున్నాను. కాసేపటికి ఇక వెళ్తాం అన్నట్టు ఇద్దరూ లేచి నిలబడ్డారు. సరే వెళ్ళొస్తాం మధు అని ఏకే అమ్మగారు అన్నారు. జాగ్రత్త ఆంటీ. ఇంకా ఆంటీ ఏంటమ్మా మధు, అత్తయ్య అని పిలువు. ఇంకొన్ని రోజుల్లో సిద్ధుతో విడాకులొస్తాయి. అప్పుడు మా వాడితో పెళ్ళయ్యాక ఎలాగూ అలాగే పిలవాలి కదా, కాబట్టి అలవాటవుతుంది అని అన్నారు. ఆ మాట వినగానే అర్జున్ కృష్ణ గారు సిగ్గుపడిపోయారు. మధుమతి గారి కంట్లో మాత్రం నీళ్లు తిరగడం చూశాను. కానీ బలవంతంగా ఆపుకున్నారు. ఆ తరువాత అందరికీ వీడ్కోలు చెప్పి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. మధుమతి గారు కోపంగా లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నారు. వెళ్తూ వెళ్తూ నా వైపు ఒక చూపు చూశారు. ఆ చూపు నన్ను నిలువునా దహించింది. తట్టుకోలేక తల వంచుకున్నాను. అందరూ వెళ్ళిపోయాక హాల్లో ఒంటరిగా నిలబడ్డాను. ఎడారిలో నావలాగా. అప్పటిదాకా ఆపుకున్న కన్నీరు ఇక ఆగలేను అంటూ కట్టలు తెంచుకొని కనులను చేరింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.